నమస్తే హెల్త్ ప్లస్ కార్యక్రమానికి స్వాగతం. హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చని 35 సంవత్సరాల నుంచి హోమియోపతి రంగంతో విశేష కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసినందుకు కృషిరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమియోస్టార్ అవార్డును పొంది సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన తెలంగాణ రాష్ట్ర హోమియోపతి డాక్టర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్ చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండపు బసవనందం గారు ఈరోజు మనతో లైవ్లో ఉన్నారు. మీకు ఏమైనా సందేహాలుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేసి నివృత్తి చేసుకోగలరు. హలో సార్. నమస్తే సార్, మరి ఈ వారం సక్సెస్ కేసుల గురించి చెప్పండి. ఈ వారం కూడా అద్భుతమైన కేసులు. మామూలుగా ప్రజలకు అత్యవసర పరిస్థితుల్లో కూడా హోమియోపతి పనిచేస్తుందా అంటే అత్యవసర పరిస్థితుల్లో కూడా కొన్ని సందర్భాలలో పనిచేస్తుంది. ఈ వారంలో ఒక గుండె జబ్బుకు సంబంధించిన హైపర్ట్రోఫీ అంటే మెడికల్గా మాట్లాడేది ఏంటంటే హైపర్ట్రోఫీ ఆఫ్ హార్ట్ అంటారు. అంటే గుండె వాపు, గుండె కండరాలు వాపు రావడం వల్ల విపరీతమైన ఆయాసము, పాల్పిటేషన్ అంటే గుండె దడ కొట్టుకుంటుంది. దానికి అధిక టెన్షన్స్ వల్ల ఈ మెడికేటెడ్ ఎక్కువ మోతాదు మందులు మింగడం వల్ల, లేకపోతే ఎక్కువ ఈ జంక్ ఫుడ్ తినడం వల్ల ఈ గుండె కండరాలన్నీ కూడా వాపు వస్తాయి. దాన్ని హైపర్ట్రోఫీ ఆఫ్ హార్ట్ అంటారు. దానివల్ల చాలా బాధలు వస్తాయి. హార్ట్ కార్డియాక్ మయోపతి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల హార్ట్ ఫెయిల్యూర్ అవుతుంది. అలాంటి పిల్లవానికి నడవలేక ఆయాసంతో ఉన్నటువంటి పిల్లవానికి 30 ఏళ్ళ వయసు పిల్లవానికి హార్ట్ ప్రాబ్లం వస్తే, గుండె సంబంధించిన జబ్బు వస్తే నా దగ్గరికి తీసుకురావడం జరిగింది. మనం మందులు ఇచ్చిన వితిన్ డేస్లో మార్పు వచ్చింది. 2 monthsలో అద్భుతంగా అంటున్నారు. వాళ్ళ ఫాదర్ వచ్చిండు. ఇగో ఇలాంటి అద్భుతమైన వైద్యాన్ని మనకు అందించినటువంటి డాక్టర్ శామ్యూల్ యానిమాన్ గారిని కూడా మనము ఈ ప్రోగ్రాం స్టార్ట్ అయ్యేటప్పుడు ఆయనకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ ప్రోగ్రాం ప్రతి వారం కూడా స్టార్ట్ చేద్దాం. ఆయనకు ఎంతో శ్రమించి రాత్రింబవళ్ళు కష్టపడి ప్రజల కోసము ఈ వైద్యాన్ని కనిపెట్టిండు. ఈ వైద్యము సింపుల్గా సింగిల్ డోస్ వేస్తేనే ఎన్నో వ్యాధులు తగ్గిపోతున్నాయి. అంటే ఎలాంటి హింస లేకుండా, మందులు తింటే కూడా ఓవర్ డోస్ అయ్యి ప్రజలకు ఇబ్బంది కాకుండా తక్కువ ఖర్చుతో శాశ్వత నివారణ కోసము ఆయన కృషి చేసిండు. అలాంటి వైద్యాన్ని కనిపెట్టిండు. ఈరోజు సక్సెస్ కేసులు చూస్తే ఆయన ఎంత కష్టపడి మనకు కనిపెట్టిండో మీకే అర్థమవుతుంది. బ్రెయిన్లో రక్తం క్లాట్ అయ్యి యంగ్ పిల్లవానికి 30 ఏళ్ళ పిల్లవానికి కాలు చేయబడిపోయి నోటి మాట పోయింది, మాటలు రావు. ఇంట్లో సంపాదించేవాడికే కాలు చేయలేకపోతే ఎంత బాధ ఉంటుందో మీరు ఊహించుకోండి. అలాంటి ఇంటి దిక్కు పెద్ద మనిషి అయినటువంటి యంగ్ పిల్లవానికే కాలు చేయబడిపోతే బయట లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన తక్కువగానిటువంటి కేసు మన దగ్గర సింగిల్ 1 monthలో మాట వచ్చింది, కాలు నడక వచ్చింది. ఇగో ఇలాంటి అద్భుతమైన కేసులు ఉన్నాయి. ఈరోజు కూడా ఒకదాని తర్వాత ఒకటి మీరు వరుసగా చూడండి. తర్వాత లాస్ట్గా నేను మాట్లాడతా. ఈరోజు ఫస్ట్ ఆ గుండె కేసు గుండె సంబంధించిన జబ్బు చూపించండి. ఓకే సార్. ఎండి ఫారూక్ పేషెంట్ పేరు సార్. ఎండి ఫారూక్ మీ పేషెంట్ పేరు. పేషెంట్ ఏమి కొడుకా? మా కొడుకు సార్. కొడుకు పేరు ఫారూక్. ఆయనకి ఏం ప్రాబ్లం? ఎక్కడి నుంచి వచ్చినావు? నారాయణఖేడ్ నుంచి వచ్చినాం సార్. నారాయణఖేడ్కి వచ్చినావు. ఏం బాధ? గుండెకు వాపు వచ్చిందని ఈసీజీ రిపోర్ట్లో వచ్చింది సార్. గుండె వాపు వచ్చింది అని చెప్పారు డాక్టర్లు. గుండె వాపు వల్ల ఏమేమి లక్షణాలు ఉండే? ఆయనకు దమ్ము రావడము, నడుస్తే దమ్ము, బీపీ 200 దాటింది. అబ్బా. అయితే భయపడి మీ దగ్గరికి వచ్చినాము సార్. మీరు ముందే మాకు పరిచయం, నమ్మకంతో వీటికి వచ్చినాము. అంత పెద్ద ప్రాబ్లం ఉంటే కూడా నా మీద నమ్మకంతో ఈశ్వరప్ప క్లినిక్ వచ్చినావు. నాకు నమ్మకం ఉన్నది కదా, అందుకే వచ్చినాము. వెరీ గుడ్. ట్రీట్మెంట్ అవుతున్నది. ఇప్పుడు బాబు కూడా వాపు కొద్దిగా తగ్గింది. ఇప్పుడు ఎన్ని రోజులు ఈశ్వరప్ప క్లినిక్ మందులు వాడి? 2 సార్లు తీసుకున్నాం సార్. మనం 2 నెలలు వాడినావు. 2 నెలలు. 2 నెలల్లో ఏమేమి తక్కువ ఉన్నది? ఆయనకు దమ్ము రాకడ తక్కువైంది. నడుస్తే కదిలితే దమ్ము వచ్చి తక్కువ ఉంది. ఇంకొకటి బీపీ కూడా 200 150 కాడ వచ్చి ఆగింది. 200 నుంచి 150కి వచ్చింది. వెరీ గుడ్. వెయిట్ కూడా తగ్గే సూచన ఉన్నది. ఓకే. మరి అది పెద్ద జబ్బు. అది బయట పోతే లక్షలు కావాలి. పొమ్మన్నారు సార్. హార్ట్ స్పెషలిస్ట్ దగ్గరికి పొమ్మని చెప్పారు నారాయణఖేడ్ల శుభం హాస్పిటల్లో. అయితే మీరు నాకు గుర్తున్నారు కాబట్టి వీడికి తొలుకొని వచ్చి ప్రతి ఒక్కరు కూడా బయట ఇంత ఎమర్జెన్సీ ఉన్నా బయటకు పంపిస్తే పోకుండా ధైర్యంతో నా మీద విశ్వాసంతో ఇంటికి వచ్చినావు. వచ్చినట్టుగా నీకు రిజల్ట్ చూపించావు. హోమియోపతి నమ్మినావు, నన్ను కాదు. హోమియోపతి మీద నీకు విశ్వాసం ఉంది, నమ్మి వచ్చినావు. హోమియోపతి పవర్ ఏందో నీకు చూపించిన.
ప్రజలకు అందరికీ తెలవాలి. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు తొందరపడి కార్పొరేట్ హాస్పిటల్లో పోతే లక్షలు ఖర్చు అవుతాయి. అట్లా కాకుండా మంచి హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ చేస్తే ఇలా ఈజీగా తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. అంతే. ఓకేనా? ఓకే. ప్రజలకు తెలియడానికి నీ అభిప్రాయం. ఏం పేరు? కృష్ణ, కృష్ణ. ఎక్కడి నుంచి వచ్చినావు? ఆదిలాబాద్. ఆదిలాబాద్కి వెళ్ళి వచ్చినావు. అవును, ఏం బాధతో వచ్చినావు? నాకు 2021 పెరాలసిస్ వచ్చింది. 2021లో పెరాలసిస్ వచ్చి నీకు మాట పోయింది. అవును, మాట మొత్తం వన్ సైడ్ టోట ఇప్పుడు ఈశ్వరప్ప హోమియో క్లినిక్ వచ్చే వరకు కూడా నీకు మాటలు లేకుండే కదా? లేకుండే, పర్ఫెక్ట్ లేకుండే. ఇప్పుడు మాటలు వస్తున్నాయి. అవును, ఇప్పుడు మరి ఎన్ని రోజులు వాడినాక వస్తుంది మాట? నీళ్ళకు ఆ? నీళ్ళ ఒక్క నెల. ఎన్ని రోజులు వాడినావు దగ్గర రా? నీళ్ళ వాడి ఎన్ని రోజులు వాడిండు? నీళ్ళ. 1 మంత్లో మాటలు వస్తున్నాయి. అవును, నడకలో ఏం తేడా ఉంది? కొంచెం బాగా కొంచెం ఒక్కరు పట్టుకుంటే రాస్తున్నా. ఒక్కరు పట్టుకుంటాడు వస్తున్నావు. ఇంత అప్పుడు ముందు ఇద్దరు పట్టుకుంటుండే. ఇంతకు ముందు అంతకుముందు ఇద్దరు పట్టుకొని పట్టుకపోతుండ్రి. అవును, ఇప్పుడు ఒక్కరు పట్టుకుంటే సరే సపోర్ట్ ఇస్తే లేచినాడు దాన్ని వస్తున్నావు. పట్టుకుంటే నడుస్తున్నా. వెరీ గుడ్. మరి ఇప్పుడు 21 అంటే 4 సంవత్సరాల నుంచి ఇంత వయసు చిన్న పిల్లగానికి పెరాలసిస్ వచ్చి ఇంట్లో పడుకుంటే ఇంతవరకు ట్రీట్మెంట్ చేయకపో ఎన్ని లక్షలు ఖర్చు అయినాయి? మానస అంటే ఎన్నే 25 lakhs ఖర్చు పెట్టినా నీకు ఎక్కడున్న రోగం అక్కడనే ఉంది. ఇప్పుడు 1 నెలలో ఈశ్వరప్ప హోమియో క్లినిక్లో లేచి నడుస్తున్నావు, మాటలు వచ్చినాయి. నీ బ్రెయిన్ స్ట్రోక్ వల్ల రక్తం గడ్డగట్టింది. ఆ రక్తం కరిగిపోయే మందులు హోమియోపతులు ఉన్నాయి. ప్రజలకు తెలియక ఇట్లా నీళ్ళక నష్టపోయి లక్షలు ఖర్చు పెట్టి ఇంటి వాకిలు అమ్ముకొని వచ్చుతున్న దగ్గరికి ప్రజలకు తెలవడానికి ఇంత రిజల్ట్ ఉందనేది తెలవడానికి నీ అభిప్రాయం తీసుకున్నా. ఓకేనా? ఏం పేరు? నరసింహులు. నరసింహులు. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ కాన్గుటకి. కానుకుంటకెళ్ళి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? కిడ్నీ బాధ. కిడ్నీ ఫెయిల్. సిరమ్ క్రియాటిన్ ఎంత ఉందమ్మా? 2.5. ఏమన్నారు బయట డాక్టర్లు? అది 5కి ఎక్కువైతే డయాలసిస్ చేయవలసి వస్తుంది అని చెప్పి 5 దాటితే డయాలసిస్ చేస్తామన్నారు. ఇప్పుడు దానివల్ల ఈ 2.5 నుంచి ఏమేమి బాధలు ఉన్నాయి నాకు మొదలు? మూత్రం సరిగా రాకపోతుండే, ఆ. కాళ్ళ వాపులు చాలా ఉండే, ఆ. మనిషి బాగా దొడ్డుగా liver- కాలవాపులు వచ్చినాయి. మనిషి బాగా నిండుగా అయిండు. liver పెళ్ళకి నీరు వచ్చేసిందా? నీళ్ళకి ఒకసారి అట్లా మూత్రం పైపు 2 నెలలు వేసిర్రు. మూత్రం పైపు 2 నెలలు పెట్టిర్రు. మూత్రం రాకుండే. మూత్రం వస్తే చీమ వస్తుండే. పైపు తీసేసినప్పుడు సీమ్ వస్తుండే. ఇప్పుడు ఈశ్వరప్ప హోమియో క్లినిక్ మందులు వాడి 2 నెలలు అవుతుంది. 2 నెలలు 2 నెలలు అయిపోయింది. ఇది 3వ విజిట్. ఇప్పుడు ఎట్లున్నావు నరసింహులు? తక్కువ సార్. జర్ర అంటే ఏమేమి తక్కువ ఉంది? కాళ్ళవాపులు తక్కువనే. కాళ్ళ వాపులు మొత్తం తగ్గినాయి. తగ్గినాయి సార్. వాపు పెయ్యంత వాపు తగ్గింది. తగ్గింది సార్. ఇంకా మూత్రం మంట లేదు. మంట లేదు. ఇప్పుడు మూత్రం పైపు లేకుండా మూత్రం వస్తుంది. వస్తుంది. అప్పుడు మూత్రం పైపుతోనే మూత్రం వస్తుండే. తెల్లందాక ఇట్లా ఇట్లా వచ్చింది, స్పర్శ తెలియకపోతుండే. మూత్రం వచ్చేది తెలియకపోవు. తెలియకపోతే ఇప్పుడు మూత్రం వచ్చేది తెలుస్తుంది. బాత్రూమ్ పోయేదికా ఆగుతుంది. కంట్రోల్ చేసుకోగలుగుతున్నావు. చూసినావా? పోతుంది సార్. ఇదంత ప్రాబ్లం ఉన్నది హోమియోపతిలో. ఎంత మంచి తగ్గిపోయింది 2 నెలల్లో. హాస్పిటల్ పండు తిరిగి అలసిపోయి వచ్చారు కదా మీరు. ఏమేమి హాస్పిటల్ పోయారు? నిమ్స్ హాస్పిటల్, రామ్ హాస్పిటల్ ఫస్ట్, తర్వాత నిమ్స్ హాస్పిటల్కే తిరిగిన సార్. 2 సంవత్సరాలకు ఒకసారి టెస్టులు చేపిస్తుంటే ఇక అక్కడ నుంచి ఇక అవే మందులు వాడినాము. మందులు 2 సంవత్సరాల నుంచి వాడిన తక్కువ. పేరు? వెంకట్ కుమార్. వెంకట్ కుమార్ గారు ఎక్కడి నుంచి వచ్చి ఈశ్వరప్ప హోమియో క్లినిక్? కొయ్యూరు, పశ్చిమ గోదావరి జిల్లా. మచిలీపట్నం దగ్గరికి వచ్చారు. కొయ్యలగూడెం. కొయ్యలగూడెము రాజమండ్రి బ్రాంచ్కి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? ఏముండే మీకు ప్రాబ్లం ఏమది? కూర్చుంటే లేవలేకపోవటం, మెట్లు ఎక్కలేకపోవటం, నడక సరిగ్గా లేకపోవటం, సాయం కావాల్సి వస్తుంది. బయట డాక్టర్లు ఏమన్నారు? అంతకుముందు ఎన్ని సంవత్సరాలు ఈ ప్రాబ్లం? ఈ ప్రాబ్లం వచ్చి 3 సంవత్సరాలు అయ్యింది. 3 సంవత్సరాల కింద డాక్టర్లు ఏం చెప్పారు? ఇది ఎంత కామన్, ఇది తగ్గదు, ఇది మందులు వాడితే ఇలాగే ఉండదు అని చెప్పాను. మరి ఇంతవరకు 3 ఏళ్ళ నుంచి ఏం తక్కువ కాలే? ఏం తక్కువ. మరి ఇప్పుడు ఈశ్వరప్ప హోమియో క్లినిక్ వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? 2 నెలలు పూర్తయింది. 3వ విజిట్. 2 నెలల్లో 3 నెలలు పూర్తయిపోయింది. 4వ విజిట్. ఇప్పుడు ఏం డెవలప్ అయింది? కష్టంగా కూర్చుంటే లేవగలుగుతున్నావు, నడవగలుగుతున్నావు. ఒక మనిషి పడుకుంటే ఏదో మెట్లు ఎక్కగలుగుతున్నా. చేరుకు చేయవచ్చుకునేవాడు. వెరీ గుడ్. ఇప్పుడు అప్పుడు బ్యాలెన్స్ ఉండకపోతుంది, నడుస్తుంటే పడిపోతుంటే. ఇప్పుడు లేదు, బ్యాలెన్స్ ఉంటుంది. మంచి నడవగలుగుతున్నావు, బ్యాలెన్స్ మంచిగా ఉంటుంది.
మరి ఇప్పుడు బయట డాక్టర్ బయట మందులకు ఇక్కడికి తేడా ఉంది కదా. చాలా చాలా తేడా. మరి ప్రజలకు తెలియక నీ లెక్కని ఎంతోమంది ఏండ్ల పంటి ఈ సమస్యతో బాధపడుతూ ఇంట పడేసుకున్నారు తగ్గదని చెప్పి. ఇప్పుడు నీలాంటి అభిప్రాయాలు ప్రజలకు తెలిస్తే వాళ్ళకి చైతన్యం వస్తుంది. మంచిది. ఓకేనా? థ్యాంక్ యూ. వేరే భాష లేదు. ఓకే అండి. ఏం పేరు? త్రిమూర్తులండి వాకింగ్ సార్. ఆ? వి త్రిమూర్తులు. తిరుమల త్రిమూర్తులండి. త్రిమూర్తులు ఎక్కడి నుంచి వచ్చారు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ అవి మరమలండి. మర్మల్. అవి పోలవరం మండలం మరమల్. పోలవరం మర్మల్. ఓకే. విజయవాడ రాజమండ్రి బ్రాంచ్కి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు ఇంతకు? కండరాలు నాకు తెలిసింది. మస్కులర్ డిస్ట్రోఫీ. దానివల్ల ఏమేం బాధ ఉండే? పడిపోతూ ఉండేవాళ్ళండి. పడిపోతుంటే కింద నడవలేకపోతుంటే బ్యాలెన్స్ అవుట్ అవుతుండే. ఏమన్నారు బయట డాక్టర్లు? ఇంకా మందు మెడిసిన్ లేదండి. మందులే లేదన్నారు. మరి ఇప్పుడు ఈశ్వరప్ప కొద్ది మందులు వాడి ఎన్ని నెలలే? బాగానే 3 నెలలండి ఇప్పుడు వాడితే. ఇది 2 నెలలు అయిపోయి 3వ విజిట్. 2 నెలలు వాడినావు. 2 నెలలు 2 నెలల్లో ఏమేమి తక్కువ ఉంది? పడిపోకుండా ఉన్నామండి. పడిపోతలేవు. ఇప్పుడు అందుకే దిగనిస్తుంది. మెట్లు దిగుతున్నావు. ఇంకా 6 నెలలు కానీ ఏడాది కానీ మొత్తం నువ్వు రన్నింగ్ చేసేదాకా మందులు ఆపకు. ఓకేనా? ఓకే. ఏం పేరమ్మా? లోక్సాయ. ఇదేనా? లోక్సాయికి ఏం ప్రాబ్లం ఉన్నది? మస్కులర్ డిస్టర్బ్ అన్నారు. ఎవరన్నారు? రెయిన్బో హాస్పిటల్లో అన్నారు. హైదరాబాద్లో రెయిన్బో హాస్పిటల్లో చూపిస్తే మస్కులర్ డిస్టర్బ్ అన్నారు. ఏమన్నారు? మరి మందులు ఇచ్చిర్రా? మందులు లేవన్నారు. మందులు ఈ రోగానికి మందు లేదన్నారు. అయితే ఈయనకి ఏమేమి ప్రాబ్లం ఉండే? ఎక్కువ పడిపోవడం, నడుస్తుంటే కింద పడిపోతాడు. బ్యాలెన్స్ ఉండదు. మెట్లు ఎక్కలేకపోవడం, కూర్చుని లేగలేకపోవడం. ఇప్పుడు మరి ఈశ్వరప్ప క్లినిక్ మందులు వాడే నెలలు అవుతుంది? 1 నెల వాడేవాడిని. 1 నెల అయింది. 1 నెలలో ఏం తక్కువ ఉంది? పడడం ఆగిందండి. పడిపోవడం తక్కువ అయింది. ఇప్పుడు కింద పడతలేడు. నడవగలుగుతాడు. సాఫ్ జాగం మీద నడుస్తున్నాడు. ఇప్పుడే మెట్లు ఎక్కనీయకు. మెట్లు ఎక్కే టైం వస్తుంది. ఆయనంతా ఆయనకి పడకుండా ఎక్కేటట్టు చేస్తా. ఓకేనా? చూడు, మస్కులర్ డిస్ట్రోఫీకి ప్రపంచంలో మందు లేదంటారు వాళ్ళు. ఆ వైద్యంలో లేదు, హోమియోపతిలో ఉన్నదనేది ప్రజలకు తెలియడానికి నీ అభిప్రాయం తీసుకున్నాను. ఓకేనా? ఏం పేరు? ఏం పేరు ఈయన పేరు? సాయిబాబాకి ఏమైందా? మెంటల్ డిస్టర్బెన్సా? ఎన్ని సంవత్సరాల నుంచి? 30 ఏళ్ళ నుంచి మైండ్ డెవలప్ కాలేదు. చిన్నప్పుడు మంచిగా ఉండేనా? ఏ టైంలో ఇట్లా వచ్చింది? 8 ఏళ్ళ వయసు వరకు మంచిగా ఉండే. 4 చదివిండు. ఆడికించి మరి ఇట్లా ఎగ్జామ్ ఎట్లా అయింది? ఇంజక్షన్ రియాక్షన్ అయింది. ఎందుకోసం ఇచ్చారు ఇంజక్షన్? ఫిట్స్ వచ్చి పడిపోతే ఇంజక్షన్ ఇప్పించినావు. ఏమైందని తీసుకుపోయినాం సార్. తీసుకుపోతే ఆయన ఇంగ్లీష్ ఇస్తే అప్పుడే వాంతి చేసాడు. వాంతి చేసి కళ్ళు మూతలేసాడు సార్. ఇంజక్షన్ ఇవ్వగానే అబ్బా నెల రోజులు కోమాకి వెళ్ళిపోయాడు. నెల రోజులు కళ్ళు అసలు అబ్బా అబ్బా ఇలా 31 అంటే మన 31కి అప్పటి నుంచి ఇక మెంటల్ ఎఫెక్ట్. ఇక తెలివితేటలు లేవు. ఏం మోషన్ వచ్చినా చెప్పాడు, మూత్రం వచ్చినా చెప్పాడు. ఇప్పుడు మరి ఈశ్వరప్ప క్లినిక్ అబ్బా ఇప్పుడు ఈశ్వరప్ప హోమియోపతి మందులు వాడు ఎన్ని నెలలు అవుతుంది? 1 నెలలో ఏం మార్పులు వచ్చినాయి ఆయన లోపల? చూస్తున్నాడు, ఇల్లును చూస్తున్నాడు, నవ్వుతుండా? వెరీ గుడ్. అంటే తెలివి వస్తున్నది. మళ్ళా హోమియోపతిలో మానసిక జబ్బులకు మంచి మందులు ఉన్నాయి. అవి నేను చెప్తే కాదు, మీలాగా అనుభవించిన వాళ్ళు చెప్తే ప్రజలకు తెలుస్తుంది. మీలాగా బాధితులు చాలా మంది ఉన్నారు. మందులు అవి ఇతర మందులు వాడి వాడి అలసిపోయి లక్షలు ఖర్చు పెట్టినాక ఇంట్లో ఇల్లు అమ్ముకున్నావు, బంగారం అమ్ముకున్నావు, అన్ని అమ్మి పెట్టినా మంచి కాకపోయి ఎంత బాధ ఉంటుంది? పుట్టుకతోటి పోతే మనం లాస్ట్ టీవీలో వచ్చినట్టుగా న్యాయం అవుతుంది. ఇప్పుడు ట్రాక్ మీద ఉన్నాము,
ఇక 2 నెలల 3 నెలల 6 నెలల పిల్లగాడు మళ్ళీ తెలివితోని అన్నీ మాట్లాడతాడు చేస్తా చేస్తా మంచిగా చేద్దాం. పూజిత ఓకే. పూజితకు బ్రెయిన్లో ఎన్సెఫలైటిస్ ఉండే, బ్రెయిన్ ఫీవర్ సంబంధించి వైరల్ ఇన్ఫెక్షన్, అది బై బర్త్ నుంచి ఉండే. ఈ పాపకు ఎక్కడెక్కడో తిరిగి చాలా లక్షలు ఖర్చు పెట్టింది. బాగా ఎక్కడెక్కడ తిరిగినావు? కేరళ ఆయుర్వేదిక్ లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా నయం కానిటువంటి జబ్బు పాపకు లెఫ్ట్ సైడ్ బ్రెయిన్లో ఈ గ్రిప్ లేకుండే, ఫింగర్స్ నడకలో ప్రాబ్లం ఉండే. ఇప్పుడు మందులు వాడినాక ఏం తగ్గిందో పాప నోటి ద్వారా ఎన్ని నెలలు వాడినారు? 1 2 3 ఫోర్త్ అయిపోయింది, 5th మంత్. 4 months వాడుకున్నారు. 4 monthsలో పాప ఏం చెప్తుందో వినండి. పూజిత, నీకు ఏం ప్రాబ్లం ఉండే, ఏమేమి తక్కువ ఉందో అక్కడ చూసుకుని చెప్పు. నాకు అప్పుడు ఫింగర్స్ గ్రిప్ లేకుండా ఇంకా లెఫ్ట్ లెగ్ బొటన్ వేలు నడుస్తున్నప్పుడు ఊరికే అది లేస్తుండే. కానీ ఇప్పుడు 3 months ఇక్కడ వచ్చి గోళీలు వాడుతుంటే ఇంకా మెల్లమెల్లగా నాకు తగ్గుతుంది. గ్రిప్ పట్టుకో, ఇట్లా చేయి పట్టుకో. వెరీ గుడ్. ఇప్పుడు ఇంత గ్రిప్ లేకుండే మంచిగా పట్టుకుంటున్నావు. ఇదే అనమాట హోమియోపతిలో. ఇంత బ్రెయిన్ ఫీవర్ సంబంధించిన గతంలో ఒకసారి క్యాంపులు పెట్టినాం చూడు, 35 ఏళ్ళ కింద 40 ఏళ్ళ కింద. అంటే బ్రెయిన్ ఫీవర్ లాంటి ఎన్సెఫలైటిస్ వచ్చినా మన దగ్గర తగ్గింది. అప్పుడు అలోపతిలో రీసెర్చ్ చేసుకుంటూ కూర్చున్నారు. అప్పుడు ఇంకా అప్పటికే హోమియోపతిలో మందు ఉన్నది. అప్పుడు మేము స్టూడెంట్గా ఉన్నప్పుడు ప్రజలకు ఇచ్చినాం. ఇప్పుడు ఎన్సెఫలైటిస్ వచ్చిన వాళ్ళకే ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాం. కాబట్టి ఇలా ఇంకా పూర్తిగా పాప ఆడపిల్ల కాబట్టి మంచిగా అయ్యేదాకా ఇంకా 6 నెలలు కానీ సంవత్సరం కానీ అది కంప్లీట్ పోయినాక స్కాన్ తీపిద్దాం. ఎంఆర్ఐ స్కానింగ్లో ఏం లేదని వచ్చినప్పుడు ఫైనల్ ట్రీట్మెంట్ ఇస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ. మల్లారెడ్డి, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరం. మల్లారెడ్డి పెద్దలింగాపూర్ మాది. పెద్దలింగాపూర్కి వచ్చినావు. డిస్ట్రిక్ట్ రాజన్న సిరిసిల్ల జిల్లాకి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? ఇంతకుముందు పక్షవాతం వచ్చిందని చెప్పి వచ్చినావు. ఎన్ని సంవత్సరాల నుంచి పక్షవాతంతో? 3 ఏళ్ళ నుంచి లేవకుంటుంటివి. ఇప్పుడు ఈశ్వరప్ప హోమియోపతి మందులు వాడినాక ఎట్లున్నది? కొంచెం ఫ్రీ అయింది, కండరాలు కొంచెం నొప్పులు ఉన్నాయి. లేస్తుందా చెయ్యి? లేస్తుంది. లేపు. వెరీ గుడ్. కండరాలు నొప్పులు ఉన్నాయి, అవి కూడా పోతాయి. ఎన్ని నెలలే వాడి? 3 నెలలు. 2 నెలలు వాడినావు, 3వ విజిట్. 2 నెలలే వాడుకున్నావు కదా. ఇంకా 6 నెలలు పడుతుంది నువ్వు రన్నింగ్ చేస్తామా? ఇప్పుడు ముందుకు ఇప్పటికి ఏమేమి చేయడం ఉంది దాంట్లో చెప్పు. నువ్వు చెప్పు. కొంచెం నడుమని చెప్పు. వాకింగ్ చేస్తలేవా? వాకింగ్ లేదు, వాకింగ్ చేయాలి ఎప్పటి. ఇప్పుడు నీకు 2 నెలల కిందకి ఇప్పటికి ఏం చేయడానికి అనిపించింది దాంట్లో? నీకు అనిపించింది చెప్పు. ఉదయం మధ్యాహ్నం ఉంటుంది కానీ మరి కొంచెం నడుమని చెప్పండి. ఇక రన్నింగ్ చేపిస్తా నీకు ఎందుకు? 5 నెలలు 6 నెలలు వాడితే ఇక ఉరుకుతాడు ఇడిచిపెట్టి ఉరికితడి చేస్తా. నువ్వు రోజు వాకింగ్ చేయి. మన సార్లు అవి 3 ఏళ్ళ నుంచి నడక లేకుండా కాలు బిర్రైపోయింది కదా పెరాలసిస్తోని. నడుస్తున్న కొద్ది మళ్ళీ అలవాటు వస్తాయి. ఆ మజిల్స్కు ఏమి వాకింగ్ చేయి. మళ్ళీ రెడీ. పేరమ్మా? ప్రణవి. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్ లాల్ దర్వాజా. లాల్ దర్వాజాకి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? నెక్ పెయిన్. ఇంకా మళ్ళీ కిడ్నీ స్టోన్స్, బాడీ చెయ్యి మొత్తం లాగుతుంది. ఒక్క చెయ్యి లాగుతుంది. ఎన్ని సంవత్సరాల నుంచి? 2-3 years అవుతుంది. 2-3 years నుంచి ఎక్కడెక్కడ పోయినావు? ఇక్కడ వరంగల్ పోయినా, విజయవాడ పోయినా, అక్కడ చాలా దిక్కులో పోయినా. ఏమన్నారు డాక్టర్లు? ఇంకా టాబ్లెట్లు వాడుతున్నా కానీ తగ్గలేదని ఇక్కడికి వచ్చినాను. ఇక్కడికి వచ్చినావు. ఏం చేస్తామన్నారు? తగ్గుతుంది అన్నాడు. తగ్గుతారా? ఆపరేషన్ చెప్పారా? ఆపరేషన్ అంటే ఏమంటే కానీ నాకు భయమై ఇక్కడికి వచ్చినా. నేను డిస్కులు బల్జ్ అయిపోయినాయి కదా, నీ ఎన్నుపూస దెబ్బతిన్నది, పడ్డావు కదా ఒకసారి. పోయింది నీ రిపోర్టు. నీ డిస్కులు మొత్తం దెబ్బతిన్నాయి. ఆపరేషన్ చెప్పలే డాక్టర్లు? చెప్పారు కానీ నాకే భయమై ఇక నేను భయం అయితే భయమే కానీ పోకు. ఆపరేషన్ లేకుండా తక్కువ చేస్తాను నేను. మరి ఉన్నది చెప్పాలి, వాళ్ళు ఏం చెప్పారో చెప్పాలి, భయపడవద్దు. ఓకేనా? నీకు మళ్ళా నడుము కాళ్ళు గుంజకుండా చేస్తా. ఏం పేరు? సార్ బాబు పేరు ఆషిక్ సార్.
ఆషిక్ ఎక్కడి నుంచి వచ్చి ఈశ్వరప్ప క్లినిక్? గుంటూరు నుంచి ఆంధ్రప్రదేశ్. ఏం బాధ బాబుకు? బాబుకి లివర్ ప్రాబ్లం సార్. లివర్ హెపాటోమెగాలే, లివర్ ఎన్లార్జ్ అయింది. ఏమన్నారు బయట డాక్టర్లు? బయట చూపిస్తే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి, ఇంకా ఛాన్స్ లేదని. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలన్నారు. ఛాన్స్ లేదు, బతకడం కష్టం అన్నారు. అన్నారా? అవును సార్, అది చేస్తేనే సెట్ అవుతుంది అన్నారు. చేస్తే సెట్ అవుతుంది కానీ దొరకాలా? లివర్ దొరకాలనా? దొరకాలన్నా డొనేటర్ ఎంత ఖర్చు అవుతుంది అన్నారు? 20 lakhs దాకా అవుతుంది. ఎవరు ఇస్తారు డోనర్? డోనర్ మదర్ది కానీ ఫాదర్ది కానీ. డోనర్ ఎవరు ఇస్తారు? మళ్ళీ మీరు డేంజర్లో పడిపోతారా? అంగి లేబట్టు స్టమక్ బాగా ఉబ్బింది, పెద్దగా అయిపోయింది కడుపు. ఎన్నేళ్ళ వయసు ఇంకా పైకి లేబట్టు? 2 years సార్. 2 years బాబు. ఇప్పుడు ఇలా ఈశ్వరప్ప క్లినిక్ వచ్చినావు కదా, మళ్ళీ నెలకు నేను విజయవాడకు వస్తా. ఎవరి మీది? గుంటూరు కదా, విజయవాడకు వచ్చి కలుగు నేను నెక్స్ట్ మంత్. ఓకేనా? ఏం పేరు? శ్యామరావు. అమ్మా శ్యామరావుకు ఇంతకుముందు మాటలు రాకుండే కదా, ఇప్పుడు మాటలు వస్తున్నాయి కదా, పేరు చెప్పగలుగుతున్నాడు. ఆయనకు పెరాలసిస్ ఉంది కదా. ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్లో మందులు వాడు ఎన్నెళ్ళా? 2 నెలలు అయింది, ఇది 3వ విజిట్. మాటలు వస్తున్నాయి. చేయి లేవట్టు, కాళ్ళు లేవట్టు, లేచి నడువు జరా, అటుపోయి నడక కూడా వచ్చింది. అప్పుడు బ్యాలెన్స్ ఉండకపోతుండే, పడిపోతుంటే సొలుగుతుంటే కదా. సొలుగుడు జర తక్కువ ఉంది కదా, సొలుగుడు తక్కువ ఉందా? కొంచెం తక్కువ ఉందా? కొంచెం తక్కువ ఉందా? ఫస్ట్ వెరీ గుడ్. మందు పనిచేస్తున్నది. ఇంకా 2 నెలలు కానీ 6 నెలలు కానీ నేను మంచిగా అయ్యేదాకా వాడిపిస్తా. కూర్చో. మాటలు వస్తున్నాయి, చాలా సంతోషం. ఏం పేరు? మోహన్ రెడ్డి. ఎక్కడి నుంచి వచ్చినావు ఈశ్వరప్ప క్లినిక్? మేము ఇక్కడ కర్నూలు జిల్లా సార్. కర్నూలు జిల్లాకి వచ్చినావు. ఏం బాధ ఉండే నీకు మొదలు? పక్షవాతం వచ్చి పెరాలసిస్, కాలు చేయి లేవలేదు, నోరు వంకరమైన ఉండే, మాట రాలేకుండే. ఇప్పుడు ఎన్ని నెలలు వాడినావు ఈశ్వరప్ప హోమియోపతిలో? 3 నెలలు. 3 నెలలు వాడితే ఇప్పుడు మాట వచ్చిందా? మాటలు మాట్లాడితే. ఏం పేరు గట్టిగా చెప్పు. నీ పేరు? మోహన్ రెడ్డి. కథ మాట వస్తున్నది. చెయ్యి లేపట్టు, నీ చెయ్యి లేపట్టు, పైకి లేవట్టు. గుడ్. నడక వచ్చిందా? లేచినాడు, నడుస్తున్నాడు, అటు అటు. గుడ్. కాళ్ళు లేస్తుంది కదండి, మంచిగా లేస్తుంది. కానీ ఇంకా జర రెస్ట్లో ఉండి వాడు, ఇంకా మొత్తం మంచిగా కావాలి. ఇంకా కొలుసు పోలే. కూర్చో. ఇంకొక 3 నెలలు 6 నెలలు పడుతుంది. మరి మెదడులో రక్తం గడ్డగట్టింది, వెంటనే పోతుందా? బయట ఎన్ని హాస్పిటల్ తిరిగి వచ్చిరే? హాస్పిటల్ ఒక తాటిక 2 తాటిక పోయినాం సార్. ఏమన్నారు డాక్టర్లు? డాక్టర్లు అంటే దానికాడికి ఏం పోలేదు సార్. పశువా దానికాడికి పోయించాము. పక్షవాతం డాక్టర్లు ఏమన్నారు? అదే వాడాలని చెప్పారు అంతే. ఎన్ని రోజులు వాడారు? అది మాత్రం ఏం చెప్పలేదు సార్. ఎన్ని రోజులు వాడినావు మోహన్ రెడ్డి? చెప్పలేదా? ఇక బతికిన రోజులు వాడమంటారు, కానీ ఇప్పుడు మన మందు ఎత్తున మంచిగా ఎత్తున్నాం, అది వాడుకో. ఎస్. ఏపీలో మీ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి సార్? మీ బ్రాంచెస్ గురించి చెప్పండి. ముఖ్యంగా ఏపీ ప్రజలు చాలామంది ఫోన్ చేస్తున్నారు రోజు. ముఖ్యంగా ఏపీ ప్రజలు కొత్త వాళ్ళకు, పాత వాళ్ళకు తెలుసు, కొత్త వాళ్ళు నోట్ చేసుకుంటారు. ప్రతి నెల మొదటి గురువారం విజయవాడలో హోటల్ మనోరమ, రెండవ గురువారం రాజమండ్రిలో హోటల్ అనుపమ రెస్టారెంట్ ఆపోజిట్ ఆర్టీసీ కాంప్లెక్స్. అదేవిధంగా 3వ గురువారం విశాఖపట్నంలో హోటల్ చంద్రాస్, దాన్ని నెల్లూరు మేస్ అంటారు, దాబా గార్డెన్. ప్రతి నెల 3వ గురువారం అక్కడ విజిట్ ఉంటుంది. అదేవిధంగా 4వ గురువారం తిరుపతిలో హోటల్ కెన్సెస్ ఆర్టీసీ బస్టాండ్ ఆపోజిట్లో ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఏపీ ప్రజల కోసమని 4 రోజులు వారంలో, నెలలో 4 రోజులు కేటాయించడం గురువారాలు. మిగతా 6 రోజులు హైదరాబాద్లో ఉంటా. తెలంగాణ జిల్లాల ప్రజలందరికీ, అన్ని జిల్లాల ప్రజలకు హైదరాబాదే సెంటర్, హైదరాబాదే కేంద్రకం. ఆదిలాబాదు, ఆసిఫ్ నగరు, కరీంనగరు, నిజామాబాదు, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, వీళ్ళంతా కూడా హైదరాబాద్, మహబూబ్ నగర్,
సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట వీళ్ళంతా కూడా హైదరాబాద్కి సెంటర్గా రావాలి. వీళ్ళందరికీ కూడా హోమియోపతి అక్కడనే ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఈ చూసారు కదా, ఇలాంటి అద్భుతమైన కేసులు డాక్టర్ శామ్యూల్ హనుమాన్ గారు పేదలకు, మధ్యతరగతి ప్రజలకు సింపుల్గా డోస్ వేస్తేనే శాశ్వతంగా తగ్గిపోతున్నది. కాబట్టి ఇలాంటి బాధలు పడి వచ్చిన మీరు తొందరపడి ఎక్కడంటే అక్కడ కార్పొరేట్ హాస్పిటల్ పోయి లక్షలు ఇల్లు వాకిలు అమ్ముకోకండి. హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. కాబట్టి మన బంధువులకు కానీ ఫ్రెండ్స్కి కానీ ఇలాంటి సమస్యలు ఉంటే మనం ఈ ప్రోగ్రామ్ షేర్ చేసుకోండి. నేను ఒకటే స్లోగన్, తినుండ్రి హోమియోపతి మంచి డాక్టర్ దగ్గర, అనుభవించండి రిజల్ట్. ఆ రిజల్ట్ ప్రజల్లో మన బంధువులకు ఫ్రెండ్స్కు షేర్ చేయండి అని చెప్తున్నా. ఆ పద్ధతి ప్రకారంగా ప్రజలందరూ కూడా చాలామంది పాటిస్తారు. మన గురించి చాలామంది చెప్పడం జరుగుతుంది, ప్రజలు వచ్చి మాకు చెప్పడం జరుగుతుంది. చాలా సంతోషం. ఈ స్లోగన్ ఇట్లాగే కంటిన్యూ చేస్తూ హోమియోపతి మీద ఈ ఉద్యమం పెద్దగా తీసుకురావాలనేది నా లక్ష్యం. ఎస్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రైట్, ఇక ఇది ఇవాళ హెల్త్ ప్లస్ కార్యక్రమం. నమస్తే.